సచివాలయ బాధ్యుల మరణాలు జనంలో ఇంత చర్చకి ఎందుకు కారణమవుతున్నాయి? రాజకీయంగా ఎదుటి వాళ్ళ విధానాలు తిరగదోడి వాళ్ళు పెట్టిన బోర్డులు కూడా తుడిచేయాలనుకున్నాం, తుడిచేశాం కదా, పేర్లు మార్చేశాం కదా. మరి అలాంటప్పుడు అంతకంటే ఎఫిషియెంట్గా, అంతకంటే సీమ్లెస్గా పని చేయించాలి, ఫెసిలిటీస్ కల్పించాలి, ప్రజలకి చేరువవ్వాలి కదా. మరి అవన్నీ వదిలేసి బోర్డు మార్చి ఊరుకున్నామా? ఒక ఉద్యోగి మీద 100 ఇళ్ల బాధ్యతలు పెట్టేశారు, అందుకోసమే పని ఒత్తిడితో ఇలా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది, ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి అని వస్తున్న ఇండిపెండెంట్ మీడియా రిపోర్ట్లు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే మనకి కన్విక్షన్ కన్నా పబ్లిసిటీ మీదే గురుంది, అందుకోసమే బోర్డు మార్చేసాము. కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ సంక్షేమాన్ని కానీ మనం దృష్టిలో పెట్టుకోవాలా, మానిటర్ చేయట్లా, శ్రద్ధ తీసుకోవట్లా అని చెప్పడానికి పోతున్న ప్రాణాలు ఒక నిదర్శనమా? నేను రాజకీయ ఆరోపణలు చేయట్లా, వాస్తవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు కదా. పైగా మనం రాజకీయ ఎజెండాగా మలచిన సచివాలయాల చుట్టూ ఇలాంటి పరిస్థితులు రావడం నిజంగా దురదృష్టకరం కదా. ఏమంటారు?